అటెన్షన్ డివోట్ చేసి ఈ యొక్క వ్యవస్థని ఒక గాడిలో పెట్టి సామాన్య మానవుడికి న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా గత పరిపాలకుడు అతని యొక్క ఫోటోలు పిచ్చితో పాస్బుక్ల పైన ఫోటోలు ముద్రించి ప్రజాధనాన్ని వృధా చేశాడు. దాన్ని కూడా అంటే అదొక పిచ్చితనంతో చేసినటువంటి పరిస్థితి. ఏదైతే రీసర్వే ఆపామో అంటే విత్తేళ్ళు చేసామో దాని మీద అంటే విత్తేళ్ళు చేసినా కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి, విత్తేళ్ళు మనం ముందుకెళ్ళిన సమస్యలు వస్తున్నాయి. సో దాన్ని ఇమీడియట్గా మనం గ్రామ సదస్సులు పెట్టుకుని ఏదైతే గత ముఖ్యమంత్రి గారు తెలియజేశారో అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అన్ని సమస్యలు పరిష్కరించుకుని ముందుకు వెళ్ళి మంచి పరిపాలన ఇచ్చే దిశగా మనం ముందుకు వెళ్దాం. అలాగే ఏదైతే సరిహద్దు రాళ్ళు 77 లక్షల సరిహద్దు రాళ్ళు ఉన్నాయి, అది కూడా గ్రామాల్లో ఉపయోగపడే విధంగా పనిచేసే ఒక ప్రణాళిక తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఏదైతే గత 5 సంవత్సరాలు జరిగినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ పై చర్య తీసుకోవాలి. మీ అందరి సహకారంతో తప్పకుండా ముందుకు వెళ్ళాలి. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు గుజరాత్ తరహాలో గతంలో ఏదైతే 1982లో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందో దాన్ని అనుసరించి గుజరాత్ వారు స్ట్రింజెంట్ రూల్స్తో ఇంకా కఠినతరమైనటువంటి పెనాల్టీస్తో పాటు ముందుకు వెళ్ళారు. దానికంటే కఠినతరమైనటువంటి పెనాల్టీస్తో ఎవరికన్నా పేదవాడికి అన్యాయం జరుగుతుంది అంటే భయపడే విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. అలాగే మనం కూడా we should come out with a comprehensive legislation on government lands for protection, resumption, management, distribution and development. Alage we are proceeding on the right path of growth with social justice, and the Department of Revenue and Registration and Stamps will undertake all the measures need to deliver and effectively and for a responsive governance. Alage మిత్రులారా, మరి ముఖ్యంగా ఒక విజనరీ లీడర్ చరిత్రలో నిరూపింపబడ్డాడు. 1990sలో 2020 అని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ ఈ స్థానానికి వచ్చింది అంటే అది వారికి కృషి. ఈ రోజున 2047 అన్న ప్రణాళికతో ముందుకు వస్తూ ఉన్నారు. అలాంటి రాజనీతిజ్ఞులు అంటే ఈ తరం గురించి ఆలోచించేవారు రాజకీయ నాయకులు అవుతే రాబోయే తరాల గురించి ఆలోచించే వాళ్ళు రాజనీతిజ్ఞులు అవుతారు. అలాంటి గొప్ప నాయకుడు కూడా గత పరిపాలన ఇబ్బందులు పడ్డాడు. అలాంటి ఇబ్బందులు పడినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రానికి నేను అండగా ఉంటాను, నేను కూడా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని పాతాళంలోకి నొక్కేస్తానని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చొరవ తీసుకుని ముందుకు రావటం, ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, పేదవాడికి అందుకే అండగా ఉండాలని చెప్పేసి ఈ కూటమి ఏర్పాటు అవటం, ఈ రాష్ట్రానికి మంచి జరిగే దిశగా అందరూ సమిష్టిగా ముందుకు రావటం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అలాగే ఏదైతే గత పరిపాలన గురించి నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మనిషి చెప్పాడు, दुनिया में सबसे अमीर आदमी को भी पैसे चाहिए, सबसे गरीब आदमी को भी पैसे चाहिए, लेकिन व्यवस्था के अंदर रहे तो उन्हें सक्सेस होता, अगर व्यवस्था के बाहर गए तो व्यवस्था ही उसको खा लेता है. वही वो आंध्रा में जो అంటే అలాంటి పరిపాలకుడు గతంలో ఉన్నాడు కాబట్టి సిస్టమ్ బియాండ్గా వెళ్ళి సిస్టాన్ని కూల్చాలని చూశాడు కాబట్టి సిస్టమ్ అతను తినేసిందని చెప్పేసి కూడా అతను చాలా క్లియర్గా చెప్పాడు. సో అందులో ఒక టీం వర్క్గా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారో దాన్ని ఆచరణ చేసుకుంటూ ఒక పూర్ మ్యాన్స్ గవర్నెన్స్గా, ఒక పొలిటికల్ గవర్నెన్స్గా, ఒక